వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మనకి బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనకి ఏంటి అంటే ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదే మీకు వచ్చేసరికి ఏంటి అంటే దిస్ కాంబో ఆఫర్. యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఆఫర్లోని మీకు ఏంటి అంటే ఫ్లాట్ 10,000 రూపీస్ కోర్స్ మీద మీకు 50% ఆఫ్ ప్రొవైడ్ చేస్తూ 5,000 రూపీస్కి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అవే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ GS2, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది రాబోతుంది. బట్ ఆఫర్ మాత్రం ఈ ఫ్లాట్ 50% ఆఫ్ ఏదైతే ఉందో అది కేవలం మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే. ఆ తర్వాత మీకు మళ్ళీ యాజ్ యూజువల్ 10,000 అయిపోతుంది. ఫౌండేషన్ కోర్స్ కానీ కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అన్ని కూడా మీకు కేవలం 5,000 రూపాయలకే ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఉంటే త్వరగా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూస్ సెషన్. సో ఈ పర్టికులర్ సెషన్లోని మనం ఏంటి అంటే ఈ రోజు అపీర్ అయిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అని డిస్కస్ చేసుకుంటాం అనమాట. విచ్ ఈస్ లైక్ రీసెంట్లీ ఫ్రమ్ పాస్ట్ 10 to 15 డేస్ వరకు కూడాను ఇది ఆర్టికల్లో అపేర్ అవుతూ ఉంది అండ్ ఈ రోజు కూడా అపేర్ అయింది. సో దాని గురించి వీ షల్ బి గోయింగ్ టు సీ అండ్ దీన్ని మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, ఇంకా ఫర్దర్గా ఆలస్యం చేయకుండా మన ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ వచ్చేసరికి ద లీగాలిటీ ఆఫ్ యూజింగ్ వైట్ ఫాస్ఫరస్. సో ఏంటి ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది ఏంటి, దాని తాలూకా లీగాలిటీ ఏంటి అంటే లీగాలిటీ అంటే అర్థం ఏంటి, అది యూజ్ చేయడం అనేది ఎంతవరకు కూడా లా ప్రకారంగా కరెక్ట్ అనేది లీగాలిటీ అన్నమాట. అయితే ఇది మనకి ద హిందూలో అపేర్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసరికి రాసింది ఎవరు, నబీలా సిద్దిక్వి గారు. సో షీ ఈజ్ లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట లాలోని చెన్నైలోని. సో షీ రోట్ ఈ వైట్ ఫాస్ఫరస్ తాలూకా లీగాలిటీ గురించి కానీ అండ్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ గురించి కానీ వీటన్నిటి గురించి షీ మెన్షన్డ్. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లోని ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎపీర్ అయ్యింది ఏంటి, ఏం ఎపీర్ అయ్యింది ఎట్సెట్రా ఇదంతా కూడా వీ షల్ బి గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో హియర్ సి వాట్ ఆల్ ఈజ్ గోయింగ్ టు బి కవర్డ్. నేను ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్లోకి వచ్చేసరికి ఏమేం కవర్ చేయబోతున్నాను అనేది కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ ఫాస్ఫరస్ తాలూకా న్యూస్ అనేది ఏంటి, ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ లో ఎందుకు అపీర్ అయ్యింది అండ్ తర్వాత ఇంతకీ వైట్ ఫాస్ఫరస్ అంటే అర్థం ఏంటి అండ్ తర్వాత దాని తాలూకా లీగాలిటీ అన్నమాట. అంటే ఎంతవరకు కూడా ఇంటర్నేషనల్ వైడ్ అనేది దాన్ని యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్ లీగాలిటీ అండ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ యూసేజ్ లోకి ఎప్పుడు వచ్చింది అండ్ ఈస్ దిస్ ద ఫస్ట్ టైం యూజ్ చేయడం ఆర్ ఇంతకు ముందు ఎప్పుడైనా యూజ్ చేశారా. సో ఇది ఒకవేళ లీగల్ ఆర్ ఇల్లీగల్ అయితే దేని ప్రకారంగా లీగల్ ఆర్ దేని ప్రకారంగా ఇల్లీగల్ అనేది దాంట్లోనే ఈ రోల్ అనేది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనమాట. సర్టెన్ కన్వెన్షన్స్ ఆన్ కెమికల్ వెపన్స్ అని కూడా అంటారు, ఈ CWC ఆర్ CCW. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ షల్ బి గోయింగ్ టు సీ. అసలు ఇదేంటి ఎట్సెట్రా ఈ టాపిక్స్ అన్ని కూడా నేను ఈరోజు కవర్ చేయబోతున్నాను. ఓకే, అండ్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లీ సో ప్లీజ్ డూ వాచ్ ఎండ్ వరకు కూడాను. సో టోటల్ ఈ ఆర్టికల్లో ఏం ఎపేర్ అయింది ఏంటి వైట్ ఫాస్ఫరస్ గురించి మీకు ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో. అండ్ అలానే దీని పర్టికులర్ బేసిస్ నేను మీకు ఏంటి అంటే ఒక ఎండింగ్ లో ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది కూడా నేను మీకు ఫ్రేమ్ చేస్తాను. సో సి జస్ట్ ఓకే. సో ఎస్, బిఫోర్ స్టార్టింగ్ ద ఆర్టికల్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ కింద మీకు UPSC ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఈ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ వర్త్ వచ్చేసరికి మీకు 60,000, కానీ దసరా ధమాకా ఆఫర్లోని 12,000 ఆఫ్ తోటి మీకు
48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది వచ్చేసరికి కేవలం 31 అక్టోబర్ వరకు మాత్రమే, బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందన్నమాట. సో ఎవరైతే మీరు ఇంట్లోనే ఉండి సో యూపీఎస్సీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట, ఎందుకంటే ఆఫర్లో వస్తుంది కాబట్టి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ఫస్ట్ న్యూస్ అనేది చూద్దాం. అంటే ఎందుకు ఇది న్యూస్ పేపర్లో అపీర్ అయ్యింది ఎట్సెట్రా ఇదంతా కూడా మీకు తెలియాలి కదా. సో అయితే రీసెంట్లీ హ్యూమన్ రైట్స్ వాచ్ అన్నమాట, ఇదొక ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. అయితే హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్ళు ఏమని చెప్పారు, ఎస్పెషల్లీ ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్ ఇజ్రాయెల్ పాలెస్తీన్ ప్రెసెంట్ ఇష్యూస్ లో ఉంది. అండ్ ఎస్పెషల్లీ గాజా స్ట్రిప్ లో వచ్చేసరికి ఏంటి అంటే ఏవైతే రీసెంట్ గా వాళ్ళు రాకెట్స్ అనేది ఇజ్రాయెల్ లో అటాక్ చేశారో దానికి వాళ్ళు రివర్స్ అటాక్స్ అనేవి చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. అండ్ ఈ రివర్స్ అటాక్స్ లోని గాజాలోని యాక్చువల్లీ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, వైట్ ఫాస్ఫరస్ తాలూకా మ్యూనిషన్స్ అనేవి చేశారు ఎక్కడ, గాజాలోని అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ అంటే అర్థం ఏంటి, వైట్ ఫాస్ఫరస్ అనేది ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ బాంబ్స్ రూపంలో కానీ ఆర్ అదర్వైజ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే కెమికల్స్ లాగా యూజ్ చేస్తే దాన్ని వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇవి వచ్చేసరికి ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఈవెన్ ఆల్రెడీ ఈ ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు 2008-9 పర్టికులర్ టైం పీరియడ్ లో గాజాకి ఇంకా ఇజ్రాయెల్ కి జరిగిన వార్ లో 2008-9 లో కూడా వాళ్ళు ఇదే యూజ్ చేశారు. అప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అందరూ క్రిటిసైజ్ ఫస్ట్ చేసినప్పుడేమొచ్చి కాదు అన్నారు, ఎవరు ఇజ్రాయెల్ వాళ్ళు, మేము యూజ్ చేయలేదు అలాగని. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నారు ఏంటని చెప్పేసి, మేము చేసాము 2009లో, అంటే మేము వార్ అంటే ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది యూజ్ చేసాం, కానీ ఓన్లీ ఎక్కడైతే మనుషులు అనేవాళ్ళు లేరో అక్కడ మాత్రమే మేము యూజ్ చేసాము. అది దేనికోసం అంటే వాళ్ళకి వార్న్ చేయటానికి అని చెప్పేసి. ఇంకోసారి మీరు ఇలా రిపీట్ చేస్తే సివిలియన్స్ అంటే నార్మల్ ప్రజలు ఉండే చోట యూజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వార్న్ చేయటం కోసం, సిగ్నల్ చేయటం కోసం మేము వైట్ ఫాస్ఫరస్ అనేది మనుషులు లేని చోట, ఓకే అంటే ఏంటి, దిస్ అన్ఇన్హాబిటెడ్ అంటే ఎక్కడైతే మనుషులు నివసించారో అలాంటి దగ్గర యూజ్ చేశామని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు వి షల్ సి ఇదంతా రిలేటెడ్ అనమాట. ఈ టోటల్ రిపోర్ట్ వచ్చేసరికి సో ఏ విధంగా యూజ్ చేశారు ఎట్సెట్రా ఇదంతా కూడా మెన్షన్ చేసి మనకి క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు మన ఆర్టికల్లోకి ఎంటర్ అయిపోతాం. దిస్ ఈజ్ వాట్ అవర్ వైట్ మ్యూనిషన్స్ అన్నమాట. వైట్ ఫాస్ఫోరస్. సో ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు కరెంట్ అఫైర్స్ లో ఎందుకు అపీర్ అయ్యింది అనేది మీకు చెప్తాను అని, అది ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది. నౌ వీ షల్ బి గోయింగ్ టు సీ వైట్ ఫాస్ఫరస్ అంటే ఏంటి. ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది వీళ్ళు అటాక్ చేశారన్నాను కదా, సో దిస్ ఈజ్ వాట్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఇలాగా డ్రోన్స్ ద్వారా కానీ లేదంటే ఎయిర్ ఫోర్సెస్ ద్వారా కానీ వైట్ ఫాస్ఫరస్ అనేది డ్రాప్ చేస్తారు. అలా డ్రాప్ చేసిన తర్వాత వన్స్ ల్యాండ్ మీద పడిన తర్వాత ఇలా స్మోక్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇలాగా వాళ్ళు యూజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ పైరోఫైరిక్ సబ్స్టాన్స్ అన్నమాట. మేడం పైరోఫైరిక్ సబ్స్టాన్స్ అంటే ఏంటి? పైరోఫైరిక్ అంటే ఏ ఐటమ్ అయితే ఇఫ్ అట్ ఆల్ అది గాలికి ఎయిర్ కి ఎక్స్పోజ్ అవుతుందో ఇమ్మీడియట్లీ అదేంటి అంటే ఇగ్నైట్ అవుతుంది. ఇగ్నైట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఫైర్ రూపంలోని జనరేట్ అవుతుంది అనమాట. అలాంటి రిలేటెడ్ సబ్స్టెన్సెస్ ని పైరోఫైరిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఈ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది పైరోఫైరిక్ సబ్స్టెన్స్ అంటారు.
ఇఫ్ అట్ ఆల్ ఇది ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యింది అనుకోండి ఈ సబ్స్టెన్స్ అనేది, సో అలా రియాక్ట్ అయినప్పుడు ఒక థిక్ లైట్ స్మోక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ వాటితో పాటు ఇన్ఫాక్ట్ ఒక 815 degrees సెల్సియస్ హీట్ అనేది కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ లో ఉన్న ప్రజలకి ఏంటి అంటే దే కాంట్ సీ, ఆ చుట్టుపక్కల ఉన్నవేవి కనబడవు, విజిబిలిటీ అనేది ఉండదు. ఓకే, విజిబిలిటీ అనేది లాస్ అయిపోతుంది అండ్ వాళ్ళకి ఏం కనబడవు. అండ్ తర్వాత ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. ఆ హార్మ్ఫుల్నెస్ ఏంటో అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఇదన్నది ఎందుకు డేంజరస్, దీని తాలూకా హార్మ్ఫుల్నెస్ ఏంటి అంటే దీని తాలూకా హార్మ్ఫుల్నెస్. సో ఒకవేళ మనుషులకు కానీ ఇది టచ్ అయితే సివియర్ బర్న్స్ అనేవి వస్తాయి. బాడీ అంతా కూడా ఏదో కాలిపోయినట్లు, అంటే వైట్ ఫాస్ఫరస్ ఒకవేళ తగిలింది అనుకోండి, ఇప్పుడు చూపించాను కదా ఈ స్మోక్ ఒకవేళ మనుషుల బాడీ మీద తగిలింది అనుకోండి, అప్పుడు ఏమైతుంది, ఏదో కాల్చినట్టుగా అలాగ బర్న్స్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ తర్వాత ఇంకా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇన్ఫాక్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. అంటే బ్రీతింగ్ అది అందకపోవడం కానీ, ఆక్సిజన్ తీసుకోలేకపోవడం కానీ, ఆయాసంలాగా వచ్చేయడం కానీ ఎట్సెట్రా. దానివల్ల ఇన్ఫాక్ట్ ఆ రెస్పిరేటరీ ఇష్యూస్ వల్ల డెత్ అనేది జరిగే స్కోప్ అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ ఇది మనుషులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం, ఏదైతే ఏ సబ్స్టెన్సెస్ మీద అయితే పడుతుందో వైట్ ఫాస్ఫరస్, దాని మీద అది ఇగ్నైట్ అవుతుంది, ఫైర్ లాగా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ ఐటమ్స్ అనేవి కాలిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పోతుంది. అండ్ అలానే తర్వాత ఇన్ఫాక్ట్ క్రాప్స్ కానీ అక్కడ ఇఫ్ అట్ ఆల్ ఎటువంటి రైస్ కానీ వీట్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ క్రాప్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా కాలిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న లైవ్ స్టాక్ అంటే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోయే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే అటు మనుషులకి కానీ, ఎకానమీ ద్వారా కానీ, పంట పొలాలకి కానీ ఆర్ యానిమల్స్కి కానీ అంతటికి కూడా చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ అయితే ఇంతకీ ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇవి క్రియేట్ చేస్తాయి కదా, అలాంటప్పుడు ఇంతకీ ఇది దేంట్లో యూజ్ చేస్తారు, వేర్ ఇట్ విల్ బి యూజ్డ్. అయితే ఇది ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు ఆల్రెడీ నేను డయాగ్రామ్ అనేది మీకు పెట్టడం జరిగింది. సో దాని రిలేటెడ్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ ఫాస్ఫరస్ ని అంటే షెల్స్ లో కానీ ఆర్ అదర్వైజ్ బాంబ్స్ లో కానీ యూజ్ చేయడం కానీ ఆర్ రాకెట్స్ లోని కానీ ఎస్పెషల్లీ వైట్ ఫాస్ఫరస్ ని అంటే వేసేస్తారనమాట, జల్లేసేలాగా చేస్తారనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఇమ్మీడియట్ గా అది కెమికల్ రియాక్షన్ అనేది ఇస్తుంది. ఎందుకంటే గాల్లోని ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వగానే ఫైర్ లాగా జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ దేనికోసం యూజ్ చేస్తారు, ఒక స్మోక్ స్క్రీన్ లాగా దీన్ని యూజ్ చేస్తారు. ఇందాక నేను బొమ్మ చూపించాను కదా, సో అది ఇమ్మీడియట్లీ భూమి మీద పడగానే ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వగానే ఒక స్మోక్ స్క్రీన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఏమైనా హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎక్కడైనా అటాక్స్ కానీ ఎట్సెట్రా, అలాంటప్పుడు ప్రజలకి ఏంటి కనబడకూడదు, వాళ్ళకి యువతల వాళ్ళు కనబడకూడదు, యువతల వాళ్ళకి వాళ్ళు కనబడకూడదు అనే ఏరియాస్లోని సో దీన్ని వేయడం ద్వారా అదేంటంటే ఒక స్మోక్ లాగా జనరేట్ అవుతుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ వాళ్ళకి ఏంటి కనబడదన్నమాట. సో అలా దీన్ని యూజ్ చేస్తారనమాట ఎస్పెషల్లీ. అండ్ అలానే దీన్ని వెపన్ ట్రాకింగ్ సిస్టమ్ కింద కూడా యూజ్ చేస్తారు. మేడం వెపన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇన్ఫాక్ట్ ఏ వెపన్ ఎలా యూజ్ చేయొచ్చు, ఎక్కడ దాకా దీని యూసేజ్ అనేది ఉంది, ఆ వెపన్స్ అనేవి ఎంత వరకు యూస్ఫుల్ అవుతాయి అనేవి ట్రాక్ చేయటంలో కూడాను ఈ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది
హెల్ప్ చేస్తుందన్నమాట ఎస్పెషల్లీ. సో ఈ విధంగా దీన్ని ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది దీని తాలూకా కెమికలైజ్ నేచర్, అండ్ ఇది ఫాస్ఫరస్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది. ఇది ఒక పైరోఫైరిక్ సబ్స్టెన్స్. దీని తాలూకా యూసెస్ కానీ హార్మ్నెస్ కానీ, అందుకే దీన్ని యూజ్ చేయకూడదు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని. అయితే నౌ వీ షల్ సీ ఇట్స్ అ గ్లోబల్ స్టేటస్. అయితే గ్లోబల్ లెవెల్లోని దీని స్టేటస్ అనేది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు గ్లోబలీ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ classification and labeling of chemicals సో ఓకే, సో ఇదేంటి అంటే ఒక ఇంటర్నేషనల్లీ, ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. దేనికోసం? ఫర్ క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ దేని రిలేటెడ్? కెమికల్ వెపన్స్ రిలేటెడ్ క్లాసిఫై చేయటంలోని ఇంటర్నేషనల్లీ అగ్రీ చేసిన ఒక ఆర్గనైజేషన్ ఆర్ ట్రీటీ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఎస్పెషల్లీ. అయితే ఈ ఆర్గనైజేషన్ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో, ఈ వైట్ ఫాస్ఫరస్ ని అంటే ఇదే కదా కేటగరైజ్ ఆర్ క్లాసిఫై చేస్తుంది, అంటే ఏది ఎంతవరకు హార్మ్ ఇస్తుంది, ఏది ఎంతవరకు యూసేజ్ చేయొచ్చు అనేదాన్ని. సో దీన్ని పైరోఫైరిక్ సాలిడ్స్ కింద కేటగిరీ 1 లో ప్లేస్ చేయడం అనేది జరిగింది. అనమాట. అయితే ఇంతకీ మేడం కేటగిరీ 1 అంటే ఏంటి? ఈ కేటగిరీ 1 ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ దే క్యాచ్ ఫైర్. అలాంటి పర్టికులర్ ఐటమ్స్ ని కేటగిరీ 1 లో వీళ్ళు ప్లేస్ చేస్తారనమాట. ఎవరు దీన్ని క్లాసిఫై చేసింది? సో ఇంటర్నేషనల్లీ గుర్తుపెట్టుకోండి, కెమికల్ వెపన్స్ కానీ ఏవైనా వెపన్స్ అవి కెమికలా, బయాలజికలా, లేకపోతే కెమికల్లో కేటగిరీస్ ఏంటి, కేటగిరీ 1, 2 ఎట్సెట్రా ఇలా కేటగరైజ్ చేసింది కానీ క్లాసిఫై చేసింది దిస్ గ్లోబల్లీ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ లేబులింగ్ ఆఫ్ కెమికల్స్ అన్నమాట. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ ట్రీటీ అన్నమాట. అయితే ఇది ఒక మోస్ట్ అన్స్టేబుల్ కెమికల్ ఆర్ ప్రోడక్ట్ కింద, సబ్స్టెన్స్ కింద కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇమ్మీడియట్ గా వైట్ ఫాస్ఫరస్ వచ్చింది అనుకోండి, స్మోక్ క్రియేట్ చేసి వెంటనే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 5 minutes లో అది ఫైర్ క్రియేట్ చేసే ప్రమాదం అనేది ఉంటుంది. అందుకే దీన్ని మోస్ట్ అన్స్టేబుల్ ప్రోడక్ట్ కింద చెప్తారనమాట. ఓకేనా? సో ఈ గ్లోబల్లీ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇది ఏదైతే బాడీ అనేది ఉండిందో, ఇది ఇన్ఫాక్ట్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే లైక్ 1992లో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అది గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి రియో ఎర్త్ సమ్మిట్ లోని. సో ఆ తర్వాత నుండి అప్పటి నుండి కూడా కెమికల్ వెపన్స్ ని వాటిల్ని ఇవంతా కూడాను యాక్చువల్లీ ఇది ట్రీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఐ థింక్ ఇది గ్లోబల్లీ దీని తాలూకా పొజిషన్ ఏంటి, గ్లోబల్ లెవెల్లోని ఇది యాక్సెప్టెడా కాదా? సో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి కేటగిరీ 1 డేంజరస్ కాబట్టి గ్లోబలీ వైడ్ ఏ కంట్రీస్ అయినా దీన్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ సివిలియన్స్ మీద యూజేజ్ అనేది చెయ్యకూడదు అనేది మీకు అర్థమవుతుంది గ్లోబల్ లెవెల్ స్టేటస్. అందుకే హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్ళు కానీ, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కానీ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ. ఓకేనా? సో నౌ వీ షాల్ సీ ఇట్స్ హిస్టరీ. అయితే దీని యూసేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనేది వీ షాల్ సీ. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే 19th centuryలోని ఐరిష్ వాళ్ళు, ఓకే, ఐరిష్ పీపుల్ వాళ్ళు దీన్ని యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ అనమాట ఎస్పెషల్లీ. అయితే దాన్నే వాళ్ళు
ఫెనైన్ ఫైర్ అని చెప్పేసి అంటారు. ఫెనైన్ ఫైర్ అంటే అర్థం ఏంటి? ఫైర్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఫెనైన్ ఫైర్ అంటారు. ఎస్పెషల్లీ ఫెనైన్ అనే టర్మ్ ఏంటి? ఐరిష్ వాళ్ళని సూచించేదన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరు స్టార్ట్ చేశారు? ఇన్ఫాక్ట్ దిస్ ఐరిష్ వాళ్ళు యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఆ తర్వాత నుండి లేటర్ అప్పటి నుండి కూడా ఇంకా అన్ని కంట్రీస్ పీపుల్ యూజ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ World War II టైంలో కూడాను దీన్ని చాలా కంట్రీస్ యూజ్ చేశారు. ఎస్పెషల్లీ యుఎస్ఏ కూడా దీన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ రీసెంట్ గా జరిగిన అంటే ఇది మనకి ఈ నార్మాండీ తాలూకా ఇష్యూ అండ్ ఇన్ఫాక్ట్ నగోర్నో కరాబక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ 2008-9 టైం పీరియడ్లోని ఈ గాజాకి ఇంకా ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ కి మధ్య వార్లో కూడా యూజ్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ రష్యా కూడా దిస్ యుక్రెయిన్ క్రైసిస్ లో యూజ్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళా 2023లో ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు గాజా మీద మళ్ళా యూజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా 19th సెంచరీలో స్టార్ట్ అయిన తర్వాత World War II లో ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ ఏషియాలోని ఉన్న నగోర్నో కరాబక్ ఏరియాస్ లో మధ్య ఇష్యూస్ జరిగిన వాటిల్లో కూడా కంట్రీస్ యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత గాజా వార్ లోని రష్యా యుక్రెయిన్ వార్ లో కానీ 2023లో ఇప్పుడు ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు మళ్ళా గాజాలోని యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా రిపీటెడ్ గా ప్రతి వార్ లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు కానీ, యునైటెడ్ నేషన్స్ పీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, దిస్ హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్ళు కానీ రిపీటెడ్లీ వీటి తాలూకా యూసేజ్ ని రెడ్యూస్ చెయ్యాలి అని చెప్పినా సరే కంట్రీస్ మాటికి కూడా వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ దిస్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను దీని తాలూకా హార్మ్నెస్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో నౌ వి షల్ సీ ఇట్స్ లీగాలిటీ. ఇది ఎంతవరకు కూడా లీగల్లీ కరెక్ట్. మేడం ఇది కేటగిరీ 1లో పెట్టారు కదా, మరి యూజ్ చేయకూడదు కదా, ఎందుకు యూజ్ చేస్తున్నారు? సో దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. దెర్ ఈజ్ నో బ్లాంకెట్ బ్యాన్. ఆన్ దిస్ పర్టిక్యులర్ వైట్ ఫాస్ఫరస్. ఈ వైట్ ఫాస్ఫరస్ మీద యాజ్ ఆఫ్ నౌ బ్లాంకెట్ బ్యాన్ అనేది లేదనమాట. ఏది ఇంటర్నేషనల్ మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్లీ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇది ఎస్పెషల్లీ పూర్తిగా బ్యాన్ కాదనమాట. ఎందుకు అంటే యాజ్ దిస్ ఈజ్ నాట్ ఏ కెమికల్ వెపన్. ఇదొక కెమికల్ వెపన్ కాదు అకార్డింగ్ టు కన్వెన్షన్ ఆన్ కెమికల్ వెపన్స్. సో ఈ కన్వెన్షన్ ప్రకారంగా దిస్ ఈజ్ నాట్ ఏ కెమికల్ వెపన్. అందుకే దీని మీద బ్లాంకెట్ బ్యాన్ అనేది లేదనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సిబిడబ్ల్యూసి కన్వెన్షన్ ప్రకారంగా దీన్ని 3rd కేటగిరీలో పెట్టారనమాట. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ హార్మోనైజ్ సిస్టమ్ ప్రకారంగా 1st కేటగిరీ అంటే విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అని. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారంగా దిస్ ఈస్ 3rd అనమాట. ఇఫ్ అట్ ఆల్ అంటే సిచ్యుయేషన్స్ డిమాండ్ చేశాయి, సివిలియన్స్ మీద యూజ్ చేయట్లేదు, ఆర్మీ మీద ఆర్ దిస్ డిఫెన్స్ ఫోర్సెస్ మీద యూజ్ చేస్తున్నాము కంట్రీ తాలూకా సెక్యూరిటీ పర్పస్ అంటే రెస్ట్రిక్టెడ్ యూసేజ్ అనేది అలౌ చేస్తారనమాట. సో ఎస్పెషల్లీ ఈ రీజన్ కారణంగా దీని తాలూకా మీద అంటే ఈ వైట్ ఫాస్ఫరస్ తాలూకా యూసేజ్ మీద బ్లాంకెట్ బ్యాన్ అనేది లేదు. బ్లాంకెట్ బ్యాన్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. ఇఫ్ అట్ ఆల్ యూజ్ చేస్తే ఆ కంట్రీస్ మీద సివియర్ యాక్షన్స్ అనేవి తీసుకుంటాము అనేది లేదనమాట. అందుకే రిపీటెడ్లీ కంట్రీస్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా?
ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. దీని తాలూకా లీగాలిటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను, అండ్ గ్లోబల్ స్టేటస్ కూడా ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. నౌ వీ షాల్ సీ వాట్ ఈస్ దిస్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్. ఓకే, సో ఈ కెమికల్ వెపన్స్ ఈ కన్వెన్షన్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాజ్ దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ ఏ కెమికల్ వెపన్. ఇంతకీ కెమికల్ వెపన్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. కెమికల్ వెపన్ అంటే ఏంటి? సో ఈ యొక్క పర్టికులర్ వెపన్లోని ఒకవేళ కెమికల్ కానీ యూజ్ చేసినట్లయితే అది దేనికోసం, ఒకవేళ డెత్ కోసం కానీ ఆర్ ఎనీ హార్మ్ఫుల్ థ్రెట్ క్రియేట్ చేయడానికి, దట్టు ఇంటెన్షనల్లీ ఒకవేళ ఏదైనా సబ్స్టెన్స్ లో ఆర్ వెపన్ లో యూజ్ చేస్తే అలాంటి వెపన్స్ ని కెమికల్ వెపన్స్ అని చెప్పేసి అంటారనమాట. సో దీనికి ఆ కెమికల్ వెపన్స్ కి టాక్సిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంటే అర్థం ఏంటి? టాక్సిక్ ప్రాపర్టీస్ అంటే అవి మనుషుల చనిపోవడానికి కానీ వాటికి ఒకవేళ హెల్ప్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది ఇట్ ఈస్ ఏ మల్టీలేటరల్ ట్రీటీ. మల్టీలేటరల్ ట్రీటీ అంటే అర్థం ఏంటి? గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ కంట్రీస్ చాలా వరకు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది అన్నమాట. అయితే దీనికోసం నెగోసియేషన్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం ఈ కెమికల్ వెపన్స్ అనేవి యూసెస్ కోసం అన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1980s లోనే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎవరు? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఫైనల్లీ 1992లో అన్నమాట యాక్సెప్ట్ చేయటం అనేది జరిగింది. అండ్ 1993 నుండి అంటే ఓపెన్ యాక్సెస్ సిగ్నేచర్ చేయడానికి అలవెన్స్ అనేది ఇచ్చారు. అండ్ రిమెంబర్ దాట్ ఈ యొక్క పర్టిక్యులర్ టైంలోనే ఇండియా సైన్డ్ దిస్ పర్టిక్యులర్ కన్వెన్షన్. ఇండియా 1993లోనే సైన్ చేసింది. సో ఫైనల్లీ 1997 నుండి ఇది ఎఫెక్టివ్ లోకి రావడం జరిగింది. ఎఫెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఇంప్లిమెంటేషన్ లోకి రావడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఇంతకీ ఇది దేనికోసం? ఈ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది దాని తాలూకా మ్యాండేటరీ ఏంటి, అసలు ఎందుకోసం ఇది అనేది. సో ఇట్స్ మ్యాండేట్ ఆర్ ఏం చేస్తుంది ఇది అంటే, సో ఏ మెంబర్ కంట్రీస్ అందరూ ఓల్డ్ ఇంకా ఏవైతే అబాండెండ్ అంటే వదిలేసిన ఐటమ్స్ ఏవైతే వెపన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడాను ఆ కెమికల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను దే నీడ్ టు డెస్ట్రాయ్, అవన్నీ కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. అండ్ ఆల్సో మెంబర్ కంట్రీస్ షుడ్ యాక్సెప్ట్. ఎవరెవరైతే సైన్ చేశారో వాళ్ళందరూ కూడాను డెఫినెట్లీ వాళ్ళు ఏంటి అంటే ఈ కెమికల్ వెపన్స్ ని వార్స్ లో కానీ సివిలియన్స్ మీద కానీ ఎట్సెట్రా వాళ్ళ మీద యూజేజ్ అనేది చెయ్యకూడదు అనేది మెయిన్ తాలూకా మ్యాండేట్ అన్నమాట. సో కెమికల్ వెపన్స్ ఒక కంట్రీ వాళ్ళకి పంపించడం కానీ, ఇంపోర్ట్ చేయడం కానీ, ఎక్స్పోర్ట్ చేయడం కానీ, వాటి రిలేటెడ్ యూసేస్ కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ గా బ్యాన్ చేస్తాము అని చెప్పేసి ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్ని ఒప్పుకుంటూ సైన్ చేయడమే ఈ యొక్క మ్యాండేట్ అన్నమాట. అయితే యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి ఇంటర్నేషనల్ లెవెల్లోని 192 కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. రిమెంబర్ దాట్, గుర్తుపెట్టుకోండి. అలా అయితే మేడం ఇజ్రాయెల్ కూడా కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ లో మెంబర్ కదా, అలాంటప్పుడు ఈ వైట్ ఫాస్ఫరస్ యూజ్ చేస్తే దీని ప్రకారంగా బ్యాన్ కదా. రిమెంబర్ దట్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారంగా వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ ఏ కెమికల్ వెపన్ అండర్ దిస్ కన్వెన్షన్.
దీన్ని కేటగిరీ 3లో పెట్టడం అనేది జరిగింది. అందుకే దీన్ని పూర్తిగా బ్లాంకెట్ బ్యాన్ అనేది లేదు. 192 కంట్రీస్ ఆర్ మెంబర్స్ అనమాట యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి. అండ్ తర్వాత దిస్ ఈజ్ బీన్ యూజ్డ్ ఫర్ మెంబర్ కంట్రీస్ వాళ్ళు కెమికల్ వెపన్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, యూసేజ్ కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ఫాక్ట్ వాటి తాలూకా ఎటువంటి యూసేజ్ అయినా సరే చెయ్యకూడదు అనేది దీని తాలూకా మెయిన్ మ్యాండేట్ అనమాట. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి ఎక్కడు అంటే ద హేగ్, నెదర్లాండ్స్. ద హేగ్, నెదర్లాండ్స్ లోని దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఎస్పెషల్లీ. అండ్ తర్వాత దీని రిలేటెడ్ ఎస్పెషల్లీ ఇవి మెంబర్ కంట్రీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఉన్న ఆర్గనైజేషన్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే దిస్ ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం అండ్ కెమికల్ వెపన్స్, OPCW అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డూ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. కానీ లేకపోతే మీకు వైట్ ఫాస్ఫరస్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేశారు, అండ్ తర్వాత దీని తాలూకా న్యూస్ పేపర్లో ఏమొచ్చింది, ఆర్ అదర్వైజ్ దీని తాలూకా హార్మ్ఫుల్నెస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది కానీ, ఆర్ అదర్వైజ్ తర్వాత దీని గురించి కానీ, అంటే దీని తాలూకా లీగల్ స్టేటస్ ఏంటి, గ్లోబల్ స్టేటస్ ఏంటి అనేది టోటల్ గా, అంటే ఇప్పుడు లా ప్రకారంగా యూజ్ చేయొచ్చా చేయకూడదా? సో డెఫినెట్లీ యూజ్ చేయకూడదు, ఇట్ ఈస్ ఇల్లీగల్. అలా అని చెప్పేసి కంప్లీట్ గా దీని మీద బ్లాంకెట్ బ్యాన్ ఉందా? లేదు. అండ్ గ్లోబల్ స్టేటస్ లోని కేటగిరీ 1 దిస్ ఇంటర్నేషనల్ హార్మోనైజ్ సిస్టమ్ ప్రకారంగా కేటగిరీ 1 అన్నమాట. అంటే మోస్ట్ హార్మ్ఫుల్ పైరోఫైరిక్ సబ్స్టాన్సెస్ ని కేటగిరీ 1 లో పెడతారు. పైరోఫైరిక్ సబ్స్టాన్సెస్ అంటే అర్థం ఏంటి? సో విచ్ క్రియేట్స్ ఆర్ ఫైర్ అన్నమాట. ఏదైతే ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వగానే అది ఫైర్ క్రియేట్ చేస్తుందో అలాంటి వాటిని ఏమంటారు? సో అలాంటి వాటిని పైరోఫైరిక్ అంటారు. యాజ్ దిస్ ఈజ్ ఎ పైరోఫైరిక్ సబ్స్టెన్స్ అన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ అండ్ మీకు ఇంకే డౌట్స్ లేవు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ సెషన్ ఒక ఇంపార్టెంట్ కోట్ తోటి నేను క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను. కెమికల్ weapons or something that scares everybody. సో దీన్ని ఇచ్చిందెవరు? కింగ్ అబ్దుల్లా II గారు, కింగ్ ఆఫ్ జోర్డాన్ తాలూకా కింగ్ అనమాట. అంటే అర్థం ఏంటి? ఈ కెమికల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టే ఐటమ్స్ అన్నమాట. ఎందుకో మనుషులు చచ్చిపోతారు, జంతువులు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, అన్ని పోతుంది. ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ అనమాట. ప్రతి ఒక్కటి డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి భయపడే స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇలాగా ఐఎమ్ జస్ట్ ఎండింగ్ దిస్ సెషన్ విత్ ఎ కోట్ అనమాట. అండ్ ఈ కోట్ ని మీరు క్వశ్చన్ లాగా తీసుకోవచ్చు. సో దాంట్లోని ఎండింగ్ వచ్చేసరికి కామెంట్ అని చెప్పేసి కూడా మీరు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకొని రాయొచ్చు. ఓకేనా? సో రీసెంట్లీ దాని యూసేజ్ అనేది ఎక్కడ జరిగింది, కెమికల్ వెపన్స్ లో ఎగ్జాంపుల్స్ ఏంటి, కొన్ని కెమికల్ వెపన్స్ అవి ఏ విధంగా అటు ఎన్వైరన్మెంట్ ని కానీ, ఇటు మనుషుల్ని కానీ, సొసైటీస్ ని కానీ ఏ విధంగా అవి భయపెడతాయి ఆర్ డెస్ట్రాయ్ చేస్తాయి అని చెప్పేసి యూ కెన్ రైట్. అండ్ ఆల్సో యూ కెన్ బ్రింగ్ అప్ ద రోల్ ఆఫ్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అనమాట. కెమికల్ వెపన్స్ అంటే ఏంటి, సో వాటి తాలూకా రోల్ ఏంటి, వాటి గురించి ఏ ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది ఉంటుంది అని చెప్పేసి రాసి యూ కెన్ కంక్లూడ్ యువర్ ఆన్సర్. అలా కూడా కంక్లూడ్ చేయొచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ కోడ్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి ఏంటి అంటే ఇఫ్ టైమ్ కమ్స్ యూజ్ అవుతాయి. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్. వైట్ ఫాస్ఫరస్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమైంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో we shall meet again with some other burning issue next time. Take care.